హత్య, అత్యాచారం, కిడ్నాపింగ్ తదితర కేసుల్లో నేరారోపణలు ఎదుర్కొంటున్న ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కోల్పోయే అంశంపై సుప్రీంకోర్టు తీర్పు ఇవాళ వెలువరించనుంది. ఇప్పటివరకు దోషిగా తేలిన వారు ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో నిలబడే అర్హత కోల్పోయే నిబంధన ఉంది. హత్య, అత్యాచారం, అపహరణ లాంటి దారుణమైన నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలు ఎదుర్కొంటున్న నేతలకు ఇకపై ఎన్నికల్లో నిలబడే అర్హత రద్దు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై గతంలో విచారణ జరిగింది. తీర్పును నేటికి వాయిదా వేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని 5 సభ్యుల ధర్మాసనం ఈ అంశంపై ఇవాళ తీర్పు వెలువరించనుంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ గోపికృష్ణ అందిస్తారు. గోపికృష్ణ, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర చరిత్ర కలిగి ఉన్న అభ్యర్థుల అంశానికి సంబంధించి వారు ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే అంశాలకు సంబంధించిన కీలక తీర్పును ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఈ రోజు వెలువరించబోతుంది. ఇప్పటికే తీర్పుని రిజర్వ్ చేసింది. ముఖ్యంగా 2004లో ముఖ్యంగా ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన అభ్యర్థుల్లో నేర చరిత్రలు వేల సంఖ్యలో ఉంటే ఇప్పుడు అది లక్షల సంఖ్యలో కేసులు అనేవి నమోదయ్యాయి. వారిపైన దాదాపు 30% ప్రజాప్రతినిధులు ముఖ్యంగా పార్లమెంటుకు ఎంపికయ్యేవారు కానీ అసెంబ్లీలకు ఎంపికయ్యేవారు కానీ ముఖ్యంగా వారిలో నేర చరిత్రల సంఖ్య 30%కి పెరిగిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వారు ఎన్నికల్లో కంటెస్ట్ చేయవచ్చా లేదా అనే అంశాలకు సంబంధించి ముఖ్యంగా మార్గదర్శకాలు రూపొందించాలని చెప్పి ఇప్పటికే సుప్రీంకోర్టు ఈసీని సూచించడం జరిగింది. అలాగే ఈసీ కూడా అదే తరహాలో ఉత్తర్వులను కూడా విడుదల చేయడం జరిగింది. ఎవరైనా అభ్యర్థి నేర చరిత్రలుగా తేలితే వారిని సభ్యత్వం వెంటనే రద్దయ్యే చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈసీ స్పష్టం చేసింది. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అంశం పైన ప్రధానంగా వివిధ రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ చేయవచ్చా లేదా అనే అంశాలకు సంబంధించి ముఖ్యంగా సుప్రీంకోర్టులో వాదనలు జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా దీన్ని కొంత విభేదించడం కూడా జరిగింది. శాసన వ్యవస్థలో న్యాయ వ్యవస్థ తలదీర్చకూడదని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వం తరఫున కేకే వేణుగోపాల్ గతంలో వాదనలు వినిపించడం జరిగింది. ఎన్నికల్లో పోటీ చేసే హక్కుకి తీవ్రంగా విఘాతం కలుగుతుందని చెప్పి కూడా అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గతంలో వాదన సమయంలో చెప్పడం జరిగింది. అయితే అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కానీ ముఖ్యంగా పార్టీల గుర్తులు కానీ టికెట్ల పైన కాదని చెప్పి బెంచ్ గతంలో వ్యాఖ్యానిస్తూ ఈ తీర్పుని వాయిదా వేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ రోజు తీర్పుని వెలువరించబోతోంది రాజ్యాంగ ధర్మాసనం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ప్రధానంగా ఈ నేర చరిత్ర గల అభ్యర్థులు ముఖ్యంగా హత్యా కేసులు ఉన్నవారు ఉన్నారు, అత్యాచారాలు అలాగే దోపిడీలు విధంగా అనేక కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ప్రస్తుతం ముఖ్యంగా కోర్టులకు హాజరవుతున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా అక్రమంగా ఆస్తులు సంపాదించిన వారు కానీ ఈ విధంగా వీరు చట్టసభల్లో ఉండి ప్రజలకి ఏ విధమైన పరిపాలన అందిస్తారు, ప్రజల్లో కూడా కొంత అసహనం అనేది నెలకొంటుంది. ముఖ్యంగా ప్రజా ప్రయోజన వాద్యంలో కూడా ఏ అంశాలు దాఖలయ్యాయి, ప్రధానంగా నేర చరిత్రలుగా వాళ్ళు ప్రజలను పాలిస్తున్నారు, చట్టసభల్లో ఉంటున్నారు అనే అంశాన్ని పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. సో వీటికి స్పందిస్తూ సుప్రీంకోర్టు ఈ రోజు కీలక తీర్పుని వెలువరించబోతోంది. అసలు నేర చరిత్ర గల వారు ముఖ్యంగా ఎన్నికల్లో కంటెస్ట్ చేసే ముందే వారు ఏ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి కేసులు ఉన్నాయనే అంశాలని ఈసీకి సమర్పించడం జరుగుతుంది. అయినా కూడా వారు ఎన్నికల్లో నిలబడడం తర్వాత గెలుపొందడం చట్టసభలకు వెళ్ళడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో వారు అసలు ఎన్నికల్లో కంటెస్ట్ చేయడానికి అర్హులా కాదా అనే అంశాలకు సంబంధించి సుదీర్ఘ వాదనలు విన్న సుప్రీంకోర్టు ఈ రోజు తీర్పుని వెలువరించబోతోంది. రైట్ గోపికృష్ణ.